కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనాలోచిత వ్యాఖ్యలు బూమరంగ్ అవుతున్నాయి. అతని వ్యాఖ్యలు అతనికే ఎదురుకొడుతున్నాయి. ఈసీపై ఇటీవల వ్యాఖ్యలకు తోడు తాజాగా డెడ్ ఎకానమీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలే తప్పుబట్టే పరిస్థితి నెలకొంది. బీజేపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధాని మోదీని కార్నర్ చేయాలని చూస్తున్న కౌంటర్లు రాహుల్పైకే పేలుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపించిన ఆయన దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ మాటలను పట్టించుకోవాల్సిన పని లేదని తెలిపింది. అలాగే బీజేపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ భారత్ వ్యతిరేక భాషను ఉపయోగించి ఎన్నికల సంస్థను కించపరిచారని ఆరోపించారు. దేశ ఆర్థిక స్థితి డెడ్ ఎకానమీగా అభివర్ణించడాన్ని ప్రతిపక్ష సభ్యులే వ్యతిరేకిస్తున్నారన్నారు. దేశ ఆర్థిక స్థితిని డెడ్ ఎకానమీగా మీరెలా చెప్పగలరని బీజేపీ ప్రశ్నించింది. రాహుల్ చిన్నపిల్లాడు కాదు, ప్రతిపక్ష నాయకుడు హోదాకు తగ్గట్టుగా వ్యవహరించారని రిజిజు సూచించారు. అధికారులను బెదిరించడం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేత దేశానికి హాని కలిగించే ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన ఈసీ ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ ప్రక్రియను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మరోసారి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తే ఈసీ గురించి ఆటం బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేరిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదని రాహుల్ ఆరోపించారు.